డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. ప్రతి క్వింటల్ వడ్లకు 500 రూపాయలు మోసం 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. రైతు భరోసా పేరు మీద ఎకరాకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పారు. మోసం చేశారు. కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. ఊసే లేదు. మళ్ళీ అది మోసం చేశారు. అదేవిధంగా రైతు కూలీలకు నేను పెద్ద మోదబర్ని. అసలు రైతు కూలీలు అంటే పాపం వాళ్ళందరూ లాభపడాలి. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు దేశంలో. నేను ఒక్కనే పట్టించుకుంటానని ఉత్తర ప్రగల్భాలు పలికి ఒక్కొక్క రైతు కూలీకి 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేశారు. అదేవిధంగా ఫసల్ బీమా యోజన అమలు చేసి ప్రతి ఎకరాకు నష్టపోయిన ఎకరాకు 25,000 ఇస్తామని హామీ పత్రంలో ఇచ్చి అది మోసం చేశారు. ఈరోజు చెప్పాలంటే 6 గ్యారంటీల పేరు మీద ఈరోజు 6 మోసాలు చేశారు. సాధారణంగా చీటింగ్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు. చాలా దారుణం. ఈరోజు మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు భువనగిరి ప్రచారంలో భాగంగా పార్లమెంట్కి వచ్చినప్పుడు దేవుడి మీద యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు? ఆగస్టు 15 నాడు 2 లక్షల